తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ వండియాల. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 100 రోజుల సమయం కావస్తుంది. ఈ లోపలే ఎన్నో రకాల విపత్కర పరిస్థితులు వచ్చినా అదే స్థాయిలో అయితే కూటమి ప్రభుత్వం సేవలు చేసిన పరిస్థితి. ఈ సమయంలో ప్రశంసలతో పాటు వైసీపీ నుంచి పెద్దవిరుపులు కూడా అనేకం వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు మనతో సిక్కోలు శివంగి గౌతు శిరీష గారు పలాస ఎమ్మెల్యే ఉన్నారు. మేడం, ఎంత స్థాయిలో మీరే సేవా కార్యక్రమాలని కానీ అట్ ద సేమ్ టైం వరదల్లో విపత్తుల సమయంలో కొంత సర్వీస్ చేశామని చెప్తున్నా వైసీపీ నుంచి ఇంకా విమర్శలు వస్తున్నామని ఏమని అర్థం చేస్తాం? ఇందాక మీ ప్రశ్నలోనే ప్రశంసలు విమర్శలు వస్తున్నాయి అన్నారు. ప్రశంసలు వస్తుంది ప్రజల దగ్గర నుండి, విమర్శలు వస్తుంది వైసీపీ వాళ్ళ దగ్గర నుండి. వాళ్ళు చేయలేని పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తుండటంలోని భరించలేక మాట్లాడుతున్న మాటలు. వాళ్ళు చేస్తున్న విమర్శల్ని ఒకసారి ఆధారాలతో సాక్ష్యాల పరంగా చెప్పగలిగితే దానికి సమాధానం చెప్తాం. అసలు అక్కడ ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు. ఈరోజు నిజంగా ప్రజలందరూ అనుకుంటున్న మాట కాదండి. విజయవాడలో ఇప్పుడు వచ్చిన వరదలు అదే ఎన్నికల ముందు వచ్చుంటే విజయవాడ పరిస్థితి ఎలా ఉండేది గత తుగ్లక్ సీఎం పాలనలో? ఈరోజు ప్రతి ఒక్కరి నోటి నుంచి మొదటి ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ని ఎలా చేశారో మాటల ద్వారా కాదు, కళ్ళ ద్వారా, అన్ని మీడియాల ద్వారా మనందరం చూసాం. ఒక సీఎం అయ్యింది, హెలికాప్టర్లోని ఆయన చూసేసి ఏదో ఇక్కడ వీళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి వెళ్ళలేదు. 74 సంవత్సరాల ఒక ముఖ్యమంత్రి వాళ్ళు ఒక కలెక్టరేట్ లో ఉంటూ ప్రతిరోజు నీటిలో గడప గడపకి వెళ్ళి ఒక అధికారులను పంపలే. ఒక ముఖ్యమంత్రిగా మీ ఇంటికి వచ్చాను, మీకు అండగా ఉన్నానమ్మా, పూర్తిగా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడే నేను బయటకు వెళ్తానని చెప్పిన భరోసా గతంలో ఏ సీఎం ఇవ్వగలిగారు? చంద్రబాబు నాయుడు గారు తప్పితే. ఈరోజు కళ్ళున్న కబోదులు వైసీపీ వాళ్ళు. పెన్షన్ గురించే మాట్లాడారు. ఒక్క నెలలోనే వితౌట్ వాలంటీర్లు సహకారం లేకుండా మొదటి రోజులోనే మధ్యాహ్నం కల్లా 100% పెన్షన్ అమలు చేశాము. ఆదివారం 1వ తారీఖు వస్తుంటే 2-3 ఇస్తామనుకున్నా 31వ తారీఖు ఇవ్వగలిగాం పెన్షన్స్. అలాగే అన్నా క్యాంటీన్లు కారణాలు లేకుండా పేదవాడి నోటి దగ్గర నుంచి కూడి తీసేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్నా క్యాంటీన్లు మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన 100 రూపాయలే అందించిన అన్నదాత చంద్రబాబు నాయుడు గారు దేని మీద విమర్శలు చేస్తారు చెప్పండి? జన్మలాని కేసులోంచి అయిపోయి మేడం, ఇప్పుడు తాజాగా నిన్నటి రోజున పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మినిస్టర్ ఆర్కే రోజా వీళ్ళంటి వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో మెడికల్ స్కామ్ జరుగుతుంది, సీట్లన్నీ ప్రైవేట్ పరం చేశారు, మెడికల్ విద్యను అంతటినీ చంద్రబాబు నాయుడు పక్కదారి పట్టిస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ. నోటితో మాట్లాడడానికి ఎక్కడెక్కడ ఏ విధంగా పక్కదారి పట్టిందని సాక్ష్యాలతో సహా నిరూపించడానికి చాలా తేడా ఉంది. మాట్లాడుతున్న ఆర్కే రోజా, గతంలో నోరు పారేసుకుంటున్న ఈరోజు మాజీలందరూ ఎక్కడ జరుగుతుందో ఒకసారి ఆధారాలతో చూపించమనండి. జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన ప్రతి తప్పుని ఆధారాలతో సహా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ చూపించి పోరాటాలు చేయబట్టే ఈరోజు ప్రజలకి ఒక్క కూటమి మీద తప్పితే జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి ఈరోజు నమ్మకం లేదు. అందరూ అనుకున్నాం ప్రజలు ఎదిరించలేకపోతున్నారని. వాళ్ళ అసహ్యాన్ని, వాళ్ళ తిరుగుబాటుని ఓటనే ఆయుధంతో ఈరోజు వాళ్ళు నిరూపించారు. ఎన్ని కేసులు బయటపడుతున్నాయి. ఈరోజు జోగి రమేష్ మరి అగ్రిగోల్డ్ ని ఎలా చేశాడో వాళ్ళ గవర్నమెంట్ లో జరిగింది కదా, ఎందుకు ఆ రోజు బయటపడలేదు? ఈరోజు సాక్ష్యాలతో చూపిస్తున్నాం కదా. అలాగే ఈరోజు మీరు మాట్లాడుతున్న ఏ ఒక్క ఆరోపణ అయినా విత్ సాక్ష్యాలతో ఎవిడెన్స్ తోని మీరు చూపించండి. ఖచ్చితంగా 100% మీ ఇంటికి వచ్చే సమాధానం చెప్పడానికి రెడీగా ఉంటాం. కానీ 100 రోజుల్లోని ఒక అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు గతంలోని ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరులో వరదలు వచ్చినప్పుడు ఇతర దగ్గర ఆయన కేంద్రం నుంచి ఏం తేగలిగారండి? కనీసం ఒక ఇంటికి వెళ్ళగలిగారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని మొత్తాన్ని ఈరోజు ఇక్కడ దించి విజయవాడ మహానగరాన్ని ఆయన కాపాడుకున్న తీరు ఎవరు మర్చిపోరు. తితలిలోని ఒక శ్రీకాకుళాన్ని, హుదూదులో ఒక విశాఖపట్నాన్ని మించి, ఎందుకంటే ఆ రోజు మాకు ఒక తుఫాన్ వచ్చింది తప్పితే ఆ తర్వాత ఇలాంటి వరదలు బాధలేదు. అయినా ఈరోజు ఆయన చేసిన పనితీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో హీజ్ అన్ ఎక్స్పర్ట్. ఎక్కడ ఆయన వెనక్కి తగ్గలేదు, మొత్తం కేంద్రాన్ని దించారు. అలాగే ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళకి ఎప్పుడు సమాధానం ఇవ్వగలమంటే వాళ్ళు చెప్తున్న తప్పులు, అసత్యాలు, అవాస్తవాలు విత్ ప్రూఫ్స్ మా ముందు పెట్టనండి. వాళ్ళ ఇంటికే వచ్చి మీ మీడియా మిత్రుల ద్వారానే వాళ్ళకి పూర్తిగా సమాధానం చెప్పగలం. కానీ ఏమి చూడలేక ఈరోజు ఒక అసూయతో ఒక చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలని ఆయన ఎదుర్కొంటున్న తీరులో ప్రజల్లోనే కాదు. ఒకటే ఎగ్జాంపుల్ అండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఎక్కడైనా ఎటువంటి వస్తే ఏమన్నా వాళ్ళకి కరోనాలోని వసూలు చేసిన ఫండ్స్ కాకుండా
ప్రతి ఒక్కరు ఎవరైనా వచ్చి ఇవ్వగలిగారా? ఈరోజు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేరుతున్న నమ్మకంతో. ఆ నమ్మకం గత ప్రభుత్వాలు తీసుకురాలేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈరోజు కార్యక్రమాల మీద ఒక అసూయతో నోరున్న కొంతమంది అబద్ధాలు చెప్పే వాళ్ళని ప్రజల్లోకి పంపిస్తున్నారు. కానీ ప్రజలు కూడా అసహించుకుంటున్నారన్న సత్యం వాళ్ళకి తెలిస్తే ఇలాంటి అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడే మంత్రులు కూడా ఆగుతారని అనుకుంటున్నాను. ఎమ్మెల్యే గౌతు శిరీష గేరు మార్చారు, పలాసలో అక్రమాలను తవ్వుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏంటి ఆ జర్నలిస్టుల సమస్య, స్థలాల సమస్య ఏంటి, ఆరోపణ ఏంటి, మీరు తీసుకుంటున్న యాక్షన్ ఏంటి? జర్నలిస్టుల్ని కొంతమంది జర్నలిస్టులకి నేను స్థలాలు ఇస్తున్నానన్న ముసుగులో జర్నలిస్టు కాని వారితో అక్రమ రిలేషన్స్ తో ఉన్న కొంతమంది ఆడవారికి, పైగా సోషల్ మీడియాలోని గత 5 సంవత్సరాలు మా మీద నోటికొచ్చినట్టు అసభ్యంగా మాట్లాడిన వాళ్ళకి భూములు ఇవ్వడానికి ఎన్నికల ముందు అప్పలరాజు గారు చేసిన ప్లాన్. డిసెంబర్ నెల తారీఖులు వేసి మే 13వ తారీఖున ఎన్నికలు అనగా ఏప్రిల్ 27, 28వ తారీఖున రాత్రిపూట వాళ్ళ వెనకాల ఉన్న ఆ నలుగురు ద్వారా కొంతమంది నిజాయితీ అయిన జర్నలిస్టులకి, అర్హులైన జర్నలిస్టులకి, ఇలాంటి జర్నలిస్టులు కాని వారికి ఇంటింటికి వెళ్ళి ఒక పట్టా మరియు 10,000 రూపాయలు తాయిలాలు ఇచ్చిన సంగతి బహిరంగ రహస్యం పలాసలో. సరే, ఈ రోజు ఆయన ఓడిపోయారు. ఆ రోజు ఇచ్చిన జర్నలిస్టులు కాకుండా ఇతర కొంతమంది, అంటే తెలుగుదేశం పార్టీతో నడిచారనో, ఆయన చెప్పినట్టు మాట వినలేదనో కొంతమంది జర్నలిస్టులకి స్థలాలు ఇవ్వకపోవడం, అలాగే ఇటు మందస గాని అటు వజ్రపు కొత్తూరులో జర్నలిస్టుల్ని కనీసం పరిగణనలోకి తీసుకోపోవడం, వాళ్ళందరూ నన్ను అప్రోచ్ అవడం మీదట ఆర్డీఓ గారికి అడగడం జరిగిందండి. ఆయన 2 రకాల సొల్యూషన్స్ నాకు చెప్పారు. ఇప్పుడు ఈ జర్నలిస్టులు అన్ని తవ్వితే ఇబ్బంది అవుతుందేమో, మీకు రాని వాళ్ళకి ఇద్దామంటే అసలు గతంలో ఇచ్చిన జర్నలిస్టులకి వాళ్ళ పట్టాలకి ఎక్కడున్నాయో తెలుసా? ఆశ్చర్యం ఏంటంటే కలెక్టర్ తాలూకా సహకారం లేకుండా, కలెక్టర్ కి ఇన్ఫర్మేషన్ లేకుండా, అలాగే ఆ రోజు ఇప్పటికీ అక్కడ ఉన్న ఆర్డీఓ భరత్ ఠాకూర్ కి కూడా తెలియకుండా ఎన్నికల డ్యూటీకి వచ్చిన ఒక ఎంఆర్ఓతో లాలూచి పడి, కనీసం ఈ రోజు ఏవైతే పట్టాలు మాకు వచ్చాయని చెప్పున్న జర్నలిస్టులు చాలా మంది వచ్చి నా దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ భూమి ఎక్కడుందో, ఏ సర్వే నెంబర్ లో ఉందో తెలియదు. పైగా అప్పలరాజు గారు వెనకాల నడిచిన ఆ నలుగురిలో ఒక వ్యక్తి తాలూకా అనాథరైతుల లేఅవుట్ కి జర్నలిస్టులకి అక్కడ కానీ స్థలాలు ఇస్తే ఆ లైట్ కూడా జర్నలిస్టుల పేరు మీద రోడ్లు అన్ని రకాల ఫెసిలిటీస్ లో వస్తాయని చేసిన తప్పు ఆల్రెడీ ఆర్డీఓ గారికి అడిగితే నిజంగా ఉన్నట్టయితే నేను ఎందుకు క్యాన్సిల్ చేస్తానండి? ఎవరైనా అగైనెస్ట్ లా వెళ్తారా? ఎందుకు అలాగే నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా నేను లొంగలేదు. అవన్నీ తప్పులు తడకలతో అక్రమాలతో చేసినవి. ఒకరికి సెంట్ ఉన్నారా, ఒకరికి 3 సెంట్లు, అసలు అర్థం పర్థం లేని ఎక్కడో ఉన్న ఇర్రిలేటెడ్ వ్యక్తికి 6 సెంట్లు ఇచ్చిన దాఖలా వాళ్ళ దగ్గర ఉన్న పేపర్ లో ఉండబట్టే ఈరోజు అవన్నీ క్యాన్సిల్ చేసి అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకి ఇటు పలాస మున్సిపాలిటీ, మండలం, వజ్రపు కొత్తూరు, మందస ప్రతి ఒక్కరికి కూడా సరి సమానంగా 1 సెంట్ల, 2 సెంట్ల, 3 సెంట్ల సరి సమానంగా పట్టపగలు జిల్లా మంత్రి గారు కానీ మరి కేంద్ర మంత్రి గారి సమక్షంలో కలెక్టర్ గారి సహకారంతో అందరికీ 6 నెలల లోపల అందజేస్తానని మాట ఇచ్చాను తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇది మొదలు మాత్రమే. ఈరోజు పేదలకి సెంటు భూమి ఇస్తా ఉన్న పలాసలోని అన్ని అక్రమ భూ కబ్జాలతో ఎక్కడ సెంటు భూమి దొరకట్లా. ఈరోజు పలాసలో ఏదైనా ఒక పరిశ్రమ తీసుకొని వస్తా ఉన్నా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తానా, పలాస చుట్టుపక్కల సెంటు భూమి దొరకలేని పరిస్థితి ఈరోజు అప్పలరాజు గారు 5 సంవత్సరాల్లో తీసుకొచ్చారు. ప్రతి ఒక్క అక్రమ లేఅవుట్ మీద కొరడా విధించి అవన్నీ సాక్ష్యాలతో సహా ప్రజల ముందు పెట్టి చట్టపరంగా, న్యాయపరంగా, రెవెన్యూ పరంగా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తీసుకుంటాం. ఇప్పుడు అడిషనల్ గా మీ చేతిలో పవర్ కూడా ఉంది. ఎన్ని రోజులు ఆరోపణలు వచ్చి ఇప్పుడు కొత్త గొప్ప ఇవన్నీ చెప్తున్నారు. ఫ్యూచర్ లో ఎలా ఉంటది? ఆరోపణలు అన్నిటికీ పవర్ చేతిలో ఉన్న కోచ్ సీరియస్ ల్యాండ్ చేతి ఎక్కడ కక్ష సాధింపు చర్యలు చేపట్టకుండా, ఎక్కడ అప్పలరాజు గారి మీదకి ఆయనకి కావాలని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే ఆయనకు ఓటమే ఆయనకు పెద్ద శిక్ష. ప్రభుత్వ పరంగా, రెవెన్యూ పరంగా, చట్టపరంగా గత 5 సంవత్సరాలు ఏమైనా ఇబ్బందులు పెట్టినా, ఎక్కడెక్కడ ఏమైనా పేదలకి కబ్జాలు చేసినా వాళ్ళందరితో ముందు వాళ్ళందరి తలకు తప్పులు బయట పెట్టడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఏదైతే ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు అన్న నేను మాట ఇచ్చిన దాని ప్రకారం ప్రతి చేనుకి నీరు ఈ సంవత్సరంలో అందించాను. అదే విధంగా 5 సంవత్సరాలు అందించే జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ముఖ్యంగా యువతని ముందుకు ప్రోత్సహించే
లోకేష్ గారి సహకారంతో స్కిల్ నాలెడ్జ్ సెంటర్ కానీ, అలాగే రకరకాల చిన్న పరిశ్రమలు, అక్కడున్న ఉద్దానం మహిళలకి, అక్కడున్న యూత్ కి, ముఖ్యంగా బయటకు వెళ్తున్న ఈ కోర్సెస్ చేసుకుని వెళ్తూ ముఖ్యంగా మిలిటరీ కానీ, డిఫెన్స్ కానీ అలాంటి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ప్రతి ఒక్క కోచింగ్ సెంటర్ ని ఏదైతే ఎన్నికల ముందు చెప్పానో ఆర్ఓపి కంప్లీషన్ తో పాటు, అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అంటే అక్కడ ఒక హాస్పిటల్ కాదు, రీసెర్చ్ జరగాలన్న మాటతో పాటు ఆఫ్ షోర్ ను కూడా 5 సంవత్సరాల్లో పూర్తి చేసి నేను చెప్పిన ప్రతి ఒక్క హామీని 99% పూర్తి చేసే విధంగానే నా పరిపాలన ఉంటుంది. కానీ గతంలో లాగా జేసీబీ కక్ష సాధింపు చర్యలు, ఇబ్బందులు, అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు తీసివేయడాలు, విజిలెన్స్ దాడులు, ఇబ్బందులు పెట్టాలన్నమాట గౌతు కుటుంబ పాలనలో, తెలుగుదేశం పార్టీ పాలనలో ఉండవండి. ఇది పలాస ఎమ్మెల్యే సిక్కోల శివంగి గౌతు శిరీష గారు చెప్తున్నమాట. ప్రతి చేతికి ప్రతి చేనుకు నీరు అనే ఏకైక లక్ష్యంతో తాను ముందుకు వెళ్తున్నానని, ఏదైతే గతంలో పలాస నియోజకవర్గ పరిధిలో అనేక అక్రమాలు జరిగాయని, దానికి కూడా శాఖపరంగా చర్యలకు భవిష్యత్తులో సిద్ధమవుతాను, కానీ ప్రస్తుతం పలాస అభివృద్ధి తన మొదటి లక్ష్యం అని చెప్పి గౌతు శిరీష చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు రాష్ట్రంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ మరో విధమైన వైసీపీ నాయకులు చేస్తారు ఆరోపణలు, మెడికల్ కాలేజీ విషయంలో కానీ, అట్ ద సేమ్ టైం ఇటీవల జరిగిన విపత్తు సమయంలో అందించిన సహాయం విషయంలో కానీ అందిస్తున్న ఆరోపణలు ఎలాంటి వాస్తవాలు లేవని, అందుకు తగిన శిక్ష ప్రజలు ఎప్పుడో విధించారని చెప్పి గౌతు శిరీష చెప్తున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రసాద్, తెలుగు న్యూస్.